ఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ దూసుకుపోతున్నారు నంద్యాల జిల్లాలో మహిళా ఆటో డ్రైవర్లు. తాము ఎందులోనూ తక్కువ కాదని, వంటింటికే పరిమితమయ్యే రోజులు పోయాయని నిరూపిస్తున్నారు మహిళామణులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉన్నతి పథకాన్ని మహిళా సంఘం సభ్యులు ఉన్నతంగా వినియోగించుకుంటున్నారు. ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొందడంతో పాటు లైసెన్సులు తీసుకున్న 12 మంది దళిత మహిళలు నంద్యాలలో ఆటో నడిపేందుకు సిద్దమయ్యారు. మహిళా శక్తి ఆటో పథకం క్రింద నంద్యాల జిల్లాకు చెందిన స్వయం సహాయక మహిళా సంఘానికి చెందిన 12 మంది మహిళలకు వడ్డీ లేని రుణం మంజూరైంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా విలువైన 12 ఆటోలను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద డిఆర్డీఏ వైకేపీ ద్వారా లబ్దిదారులకు అందజేశారు. ఉన్నతి పథకంలో ఒక్కో ఆటో యూనిట్ ధర 3,35,190 రూపాయలు కాగా లబ్దిదారులు 33,520 రూపాయలు చెల్లించాలి. మిగిలిన 3,16,190 రూపాయలను వడ్డీ లేని రుణంగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 6,285 రూపాయల మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం 48 నెలల్లో అప్పు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక మహిళలకు ఇచ్చిన ఆటోలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఆటో నడిపే మహిళా డ్రైవర్ బీమా డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. తమకు ఈ పథకం ఒక వరంగా మహిళలు చెప్పుకుంటున్నారు. సమాజంలో తమ శక్తిని నిరూపించుకునే అవకాశం దక్కిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇట్లా పొదుపు లక్ష్యం ద్వారా ఇచ్చిన ఆటో మహిళా శక్తి ద్వారా ఆటో వచ్చింది. మా కుటుంబానికి మా ఏదైనా అప్పులు సమస్యలకు తీర్చుకోవడానికి బండి నడుపుకొని అప్పులు తీర్చుకోవడానికి మాకు ఉచితంగా ఇచ్చారు. 0 వడ్డీతో ఇచ్చారు సార్ మాకు. మేము నెల నెల డబ్బులు కూడా చెల్లించుకుంటాము, అప్పు తీసుకేసుకుంటాము. అదే విధంగా మాకు ఏదో కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆటో నడుపుకొని బతక తిరుగా ఉండాలని తెచ్చుకున్నాము. ఆటోలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఆటోలకు గిరాకీ ఉండేలా స్కూల్ విద్యార్థులు మహిళల ఆటోలో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. అంతేకాకుండా ఆటోలను మహిళలే నడపాలని, ఈ ఆటోలను ఇతరులు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు లబ్దిదారులకు సూచిస్తున్నారు. ఆటో నడిపేందుకు ముందుకొచ్చిన మహిళలను అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.